అయిపోతామా. సో అసోసియేట్ అయిన తర్వాత ఇన్స్టెన్స్లోకి వెళ్ళి ఈ 67.14 ఐపీ అడ్రస్ మన సిస్టమ్ ఉందో చెక్ చేసుకోండి, వెరిఫికేషన్. సో ఇక్కడికి వెళ్ళి రీప్రెస్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మన ఐపీ అడ్రస్ చూడండి చేంజ్ అయిపోద్ది. 137 వచ్చి 64.7.14 వచ్చింది. సో ఎలాస్టిక్ ఐపీ కూడా అదేగా మన దగ్గర ఉంది. ఎస్ 14. సో అడ్రస్ అనేది మన వర్చువల్ సర్వర్కి అండ్ మన వెబ్ సర్వర్కి యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ సర్వర్ నుంచి రిమూవ్ చేయాలనుకుంటే ఏం చేస్తారు, సెలెక్ట్ చేసుకుంటారు. యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి డిఅసోసియేట్ ఎలాస్టిక్ ఐపీ క్లిక్ చేస్తారు. డిఅసోసియేట్ డన్, డిఅసోసియేట్ అయిపోయింది. మళ్ళీ వర్చువల్ మిషన్కి వెళ్ళి చెక్ చేసుకుని ఇన్స్టెన్స్లోకి వెళ్ళి రిఫ్రెష్. సో దెర్ ఇస్ నో 167 మళ్ళీ ఇంకో కొత్త ఐపీ వచ్చేసింది ఎలాస్టిక్ పూల్ నుంచి. రైట్. సో ఇది మన సిస్టమ్ నుంచి బ్యాక్ తీసేసాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏడబ్ల్యూఎస్ పూల్లోకి పంపించాలి బ్యాక్కి. అప్పుడు ఏం చేయాలి, మీరు రిలీజ్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అని క్లిక్ చేయండి. సో బ్యాక్ టు ఏడబ్ల్యూఎస్ పూల్. ఇలా మీరు ఏడబ్ల్యూఎస్ పూల్ బ్యాక్కి వెళ్ళిపోతాము. ఆటోమేటిక్గా ఇట్ ఈస్ బ్యాక్ టు ఏడబ్ల్యూఎస్ పూల్. క్లియర్. నౌ సీ దర్ ఇస్ నో ఐపీ అడ్రస్ ఫౌండ్ ఇన్ దిస్ రీజన్. సో ఇట్స్ ఏ చార్జబుల్ సర్వీస్ అని చెప్పేది. దట్స్ కోసం మనం అవసరం ఉంటేనే వాడతాం. ఆర్గనైజేషన్లో ఈ ఎలాస్టిక్ ఐపీ అనే కాన్సెప్ట్, ఎలాస్టిక్ ఐపీ అంటే ఏం లేదు, ఫిక్స్డ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ పర్టికులర్ సర్వర్కి అవసరం ఉంటే రిలీజ్ చేసి ఆ సిస్టమ్కి అజైన్ చేస్తాం. అంటే రిజర్వేషన్ అంటాం కదా, సో రిజర్వ్డ్ ఐపీ అజైన్ చేస్తాం. సో అది ఫిక్స్డ్. మనం అంటిల్ అన్లెస్ మనం డిఅసోసియేట్ చేసేంత వరకు ఆ సిస్టమ్ అదే యూజ్ చేస్తుంది. మీ సిస్టమ్ ఆఫ్ చేసినా, స్టాప్ చేసినా, రీబూట్ చేసినా ఐపీ విల్ నెవర్ చేంజ్. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. క్లియర్. రైట్. సో ఇది సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ ఎలాస్టిక్ ఐపీ ఇచ్చాము. సెక్యూరిటీ గ్రూప్స్ మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ వాడాం కదా, మీ ఇన్స్టెన్స్ లెక్క చూడండి. సో సెక్యూరిటీ గ్రూప్ ఇది మీ సిస్టమ్ ప్రాపర్టీస్ చూస్తే సెలెక్ట్ సిస్టమ్, నా కెన్ సి. సో సిస్టంలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మనం ఇవన్నీ కూడా సిస్టమ్ ప్రాపర్టీస్. సో డీటెయిల్స్, స్టేటస్ అలారమ్స్, రైట్, మానిటరింగ్ ఇన్ఫర్మేషన్, రైట్, సెక్యూరిటీలోకి వెళ్తే నీకు సెక్యూరిటీ గ్రూప్ కనపడుతుంది. నా దిస్ ఈజ్ మనం క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్. ఈ సెక్యూరిటీ గ్రూప్ని క్లిక్ చేస్తే నా యూ కెన్ సి ఇన్బౌండ్ రూల్స్. సో వీ అలౌడ్ ద ట్రూ ప్రోటోకాల్, SSH ప్రోటోకాల్ అలౌడ్, HTTP ప్రోటోకాల్ ఈజ్ అలౌడ్. క్లియర్. ఇలా సెక్యూరిటీ గ్రూప్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేసుకోవాలి. ఇన్స్టెన్స్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చెక్ చేశాను. సో ఏ సిస్టమ్ యొక్క సెక్యూరిటీ గ్రూప్ చెక్ చేయాలో ఆ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటారు. రైట్. సో సెక్యూరిటీ ఆప్షన్స్లోకి వెళ్తారు. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఉంది, ఇది సెక్యూరిటీ గ్రూప్ నేము. దీన్ని క్లిక్ చేస్తారు. ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్, అవుట్ బౌండ్ రూల్ మనం టచ్ చేయము. మనం చెక్ చేసేది ఎక్కువ ఇన్బౌండ్ రూల్స్. ఇన్బౌండ్లో ట్రూ ప్రోటోకాల్స్ ఎలా చేసాము, SSH ప్రోటోకాల్లో HTTP ప్రోటోకాల్ ఎలా చేసాము. రైట్. సో ఇది మన సిస్టమ్ ప్రాపర్టీస్ అమ్మాయి. సో డీటెయిల్స్, స్టేటస్ అలారమ్స్, మానిటరింగ్ ఇన్ఫర్మేషన్. మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ సిస్టమ్ యొక్క CPU యూటిలైజేషన్ ఎంత ఉంది, నెట్వర్క్ యూటిలైజేషన్ ఎంత ఉంది, ఇదంతా కూడా మనం మానిటరింగ్లో చూడొచ్చు. మానిటరింగ్లో చూడండి, ఇక్కడ CPU యూటిలైజేషన్ 8 పాయింట్ సంథింగ్ ఉంది. రైట్. సో నెట్వర్క్ ఇన్ఫర్మేషన్, నెట్వర్క్ యూటిలైజేషన్, సో ఇవన్నీ కూడా మనం సో ఇక్కడ మానిటరింగ్ ట్యాబ్లో చూడొచ్చు అనమాట. రైట్. అదే సెక్యూరిటీ ట్యాబ్లో సెక్యూరిటీ గ్రూప్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. నెట్వర్కింగ్లో సో దానికి సంబంధించిన ఇక్కడ చూడండి. సో దిస్ ఈస్ ది మన సిస్టమ్ ద పబ్లిక్ ఐపీ అడ్రస్, దిస్ ఈస్ ది ప్రైవేట్ ఐపీ అడ్రస్. సో మనం యూజ్ చేసేది పబ్లిక్ ఐపీ అడ్రస్. రైట్. సో ఏ విపిసిలో ఉంది, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో పర్టికులర్ విపిసిలో ఉంది. ఫైన్. దానికి సబ్నెట్, దాని ఏ అవైలబిలిటీ జోన్, ఏపీ సౌత్ 1A అవైలబిలిటీ జోన్లో క్రియేట్ అయింది. రైట్. దానికి సంబంధించిన ఎన్ఐసి కార్డు. ఇది మన ఎన్ఐసి కార్డు, మన సిస్టమ్కి ఎన్ఐసి కార్డు ఉంటుంది కదా. సో దిస్ ఈస్ ది ఎన్ఐసి కార్డ్ అమ్మ. మన నా సిస్టమ్కి ఎన్ఐసి కార్డు ఉంది. అలాగే మరి ఇది కూడా సర్వర్ అంటున్నాం, సర్వర్ కూడా ఎన్ఐసి కార్డు ఉండాలి కదా. సో అలాంటి ఎన్ఐసి కార్డే ఇక మన సిస్టంలో ఎలాంటి ఎన్ఐసి కార్డు ఉందో అలాంటి ఎన్ఐసి కార్డే ఇక్కడ మనకు రోల్ పే చేస్తుంది. సో సిఎండిలోకి వెళ్తే మనం కమెంట్ ప్రాంప్ట్, సో NCPA.cpl వెళ్తే సో నా యూ కెన్ సి. సో ఇప్పుడు మన సిస్టమ్కి వైఫై ఎన్ఐసి కార్డు వాడుతున్నాం. సో ఈ ఎన్ఐసి కార్డు నాకు ఇంటర్నెట్ వస్తుంది. అలాగే మనం క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్ కూడా ఒక ఎన్ఐసి కార్డు ఉంది. ఆ ఎన్ఐసి కార్డు ఎలా ఓపెన్ చేస్తావు, ఇది నా కంప్యూటర్, సర్వర్ కంప్యూటర్. మరి ఈ సర్వర్ కంప్యూటర్కి ఎన్ఐసి కార్డు ఎక్కడుంది సార్, ఎలా ఎన్ఐసి కార్డుకి ఏ ఐపీ అలొకేట్ అయింది, ఎలా చూస్తామంటే సెలెక్ట్ చేసుకోవాలి. సిస్టమ్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి, నెట్వర్క్లోకి వెళ్ళి. రైట్. సో నెట్వర్క్ ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకొని కింద సబ్నెట్ కింద మీకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఉంది కదా. సో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కింద నెట్వర్క్ ఐడి, దిస్ ఈస్ ది ఎన్ఐసి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, ఇది క్లిక్ చేయండి. నా యూ కెన్ సి నెట్వర్క్ ఇంటర్ఫేస్ అది ఎన్ఐసి కార్డ్ నేమ్. రైట్. నెట్వర్క్ ఇంటర్ఫేస్ స్టేటస్ ఇన్ యూజ్లో ఉంది, ఏవిపిసిలో ఉంది. సో దీనికి అజైన్ అయిన పబ్లిక్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ, దీనికి అజైన్ పబ్లిక్ ఐపీ అడ్రస్. సో ఇది కంప్లీట్ విత్ హోస్ట్ నేమ్ తోటి, రైట్, డిఎన్ఎస్ నేమ్ తోటి. రైట్. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఓనర్ అమెజాన్. సో మ్యాక్ అడ్రస్, ఈ ఎన్ఐసి ప్రతి ఎన్ఐసి కార్డు మ్యాక్ అడ్రస్ ఉంటుంది కదా. సో ఇది మ్యాక్ అడ్రస్ అవ్వ ఎన్ఐసి కార్డ్. రైట్. సో ఇది ఎన్ఐసి కార్డ్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అమ్మా. ఇక్కడ నుంచి ఈ ఎన్ఐసి కార్డ్ ఏ సెక్యూరిటీ గ్రూప్లో ఉంది, ఏ సబ్నెట్లో ఉంది,
అలాగే ఏబిపిసిలో ఉంది. సో విపిసి మనకి అప్కమింగ్ క్లాస్ చెప్తాను. సో విపిసి అంటే సో ఏబిపిసిలో ఉంది, సబ్నెట్ ఏ సబ్నెట్లో ఉంది ఎన్ఐసి కార్డు, ఏ సెక్యూరిటీ గ్రూప్లో ఉంది. ఈ మూడు డీటెయిల్స్ మన ఎన్ఐసి కార్డు నెట్వర్క్ ఇంటర్ఫేస్ డీటెయిల్స్ ఓపెన్ చేయగానే మనం యూ కెన్ సీ. సో డిలీట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, ఇది డిలీట్ చేసామనుకోండి మీ సిస్టమ్కి ఇక ఇంటర్నెటే రాదు, అసలు నెట్వర్క్లోనే ఉండదు అనమాట. రైట్, సో దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఎన్ఐసి కార్డు. రైట్, సో ఇక్కడికి వచ్చేసి మీరు యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి దాని యొక్క ఇన్ఫర్మేషన్, సో ట్యాగ్స్, దీనికి ఏమైనా నేమ్ ఇవ్వాలని నేమ్ ఇచ్చుకోవచ్చు. ఈ డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ ఎన్ఐసి కార్డ్ ఇక్కడ యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి నాకు తెలిసి, సో డిటాచ్ ది ఎన్ఐసి కార్డ్, మేనేజ్ ఐపీ అడ్రస్, అసోసియేట్ ఐపీ అడ్రస్, డి అసోసియేట్, ఇక్కడ మీరు అసోసియేట్లోకి వెళ్ళి మీరు ఏమైనా చేంజెస్ చేయాలి చేంజ్ చేయొచ్చు. చేంజ్ సెక్యూరిటీ గ్రూప్, ఎన్ఐసి కార్డ్ సెక్యూరిటీ గ్రూప్ చేయాలని అంటే చేంజ్ సెక్యూరిటీ గ్రూప్ చేంజ్ చేయొచ్చు. సో అలాగే ఈ ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా అప్లై టు దిస్ ఎన్ఐసి కార్డ్. ఈ పర్టికులర్ ఎన్ఐసి కార్డ్కి ఈ ప్రాపర్టీస్ మనం ఈ యాక్షన్స్ చేయొచ్చు అనమాట. డిటాచ్ చేయొచ్చు. ఇప్పుడు అటాచ్ అయింది కదా, డిటాచ్ కొడితే రిమూవ్ అయిపోయి, డిటాచ్ కొట్టారనుకోండి సో ఆటోమేటిక్గా మనకి ఫోర్స్ డిటాచ్మెంట్. రైట్, సో డిటాచ్ క్లిక్ చేస్తే మీకు ఎన్ఎస్ కార్డ్ ఉంటుంది. సి ఫెయిల్ టు డిటాచ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఏపీఆర్. సో ఇక మనకి రన్నింగ్లో ఉంది కదా, సో దీన్ని డిటాచ్ చేయాలంటే ఈ సిస్టమ్ స్టాప్ మోడ్లో పెంచి ఆ ఎన్ఎస్సి కార్డ్ని రిమూవ్ చేయాలన్నమాట. దీన్ని స్టాప్ చేసి, అంటే సిస్టమ్ రన్ అవుతుంది మనం తీయలేం కదా, సో అలాగే ఇక్కడ కూడా అంతే, వర్చువల్ మిషన్ రన్నింగ్లో ఉంది, రన్నింగ్లో ఉన్నప్పుడు ఎన్ఎస్సి కార్డ్ని రిమూవ్ చేయలేం, అసలు జనరల్గా రిమూవ్ చేయము. అక్కడ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు రిమూవ్ చేయాలనుకుంటే డిటాచ్ చేయొచ్చు, బట్ స్టాప్ మోడ్లో ఉండాలి. మేనేజ్ ఐపీ అడ్రస్లోకి వెళ్ళి దాని యొక్క ఐపీ అడ్రస్ని మనం ఏ ఐపీ అడ్రస్ ఇవ్వాలి అది మేనేజ్ చేయొచ్చు. రైట్, సో అలాగే ఎన్ఎస్ యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి నెక్స్ట్ దాన్ని డిఅసోసియేట్, ఐపీ అడ్రస్ డిఅసోసియేట్ చేయొచ్చు. సో ఏదైనా ఐపీ అడ్రస్ మనం డిఅసోసియేట్ చేయాలంటే మన ఎలాస్టిక్ పబ్లిక్ ఐపీ అడ్రస్ రిలీజ్ చేస్తే ఇక్కడ కనబడుతుంది మనకి. సో ఇది పర్టికులర్ పబ్లిక్ ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేసుకుని దీన్ని డిఅసోసియేట్ చేయొచ్చు. యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి సెక్యూరిటీ గ్రూప్ చేంజ్ చేయాలి. ప్రస్తుతం ఏ సెక్యూరిటీ గ్రూప్లో ఉంది, ఈ సెక్యూరిటీ గ్రూప్ ఉంది. సో ఇది రిమూవ్ కొడితే రిమూవ్ అయిపోద్ది, ఇంకో కొత్త సెక్యూరిటీ గ్రూప్ కావాలనుకుంటే అటాచ్ చేసుకోవచ్చు. రైట్, ఎగ్జిస్టింగ్ ఎన్ఎస్సి కార్డ్కి మనం సెక్యూరిటీ గ్రూప్ చేంజ్ చేయాలనుకుంటే, సో ఇది రిమూవ్ క్లిక్ చేసి వేరే సెక్యూరిటీ గ్రూప్ ఇవ్వాలనుకుంటే, సో ఇలా సెలెక్ట్ చేసుకొని, సో నేను అదే ఇస్తున్నాను లైనక్స్ సంబంధించి యాడ్ సెక్యూరిటీ గ్రూప్కి వెళ్తే యాడ్ అయిపోతుంది. ఇలా కొత్త సెక్యూరిటీ గ్రూప్ కావాలని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. క్లియర్, సో ఇలా మనం ఈ ఇన్స్టెంట్స్ని క్రియేట్ చేసి, సో ఈరోజు మీరు ఏం చేయాలంటే ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి దాంట్లో వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసి, రైట్, సో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు కస్టమ్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయండి. కస్టమ్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ప్రోటోకాల్స్ అలౌ చేయండి. తర్వాత వచ్చేసి వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి ఆ వర్చువల్ మిషన్కి మీరు క్రియేట్ చేసిన కస్టమ్ సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేసేలా చూసుకోవాలి. సో మీరు క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్లో ఆ వర్చువల్ మిషన్ క్రియేట్ అయిందో చూసుకోవాలి. ఎస్, నేను క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్లోనే అది అటాచ్ అయింది, ఫైన్. తర్వాత వచ్చేసి మీకు ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ రిలీజ్ చేసి ఈ సిస్టమ్కి అటాచ్ చేసి ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ద్వారా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది లేదా చెక్ చేయండి. తర్వాత ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ డిఅసోసియేట్ చేసి రిలీజ్ బ్యాక్ టు ఏడబ్ల్యూఎస్ పూల్ పంపించండి. తర్వాత ఇక్కడ మీరు క్రియేట్ చేసిన ఇన్స్టెంట్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ప్రాపర్టీ క్షుణ్ణంగా చెక్ చేయండి. ఫస్ట్ కంగారం లేదు, ఇలా సెలెక్ట్ చేసుకుని ఈ ఇన్స్టెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి, సో స్టేటస్ అలారంలో ఏమేమి ఉన్నాయి, మానిటరింగ్లో ఏమేమి ఉన్నాయి, రైట్, సో సెక్యూరిటీలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, నెట్వర్కింగ్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, స్టోరేజ్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ఇది హార్డ్ డిస్క్ గురించి. రైట్, హార్డ్ డిస్క్ స్టోరేజ్ అంతా ఎంత యూజ్ చేసాం, ఇంకెంత ఫ్రీ స్పేస్ ఉంది, దాని యూటిలైజేషన్ ఎంత, గ్రాఫ్స్, ఇవన్నీ కూడా చెక్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం మానిటరింగ్లో యూజ్ చేస్తాం. ఓకే, సో ఇన్స్టెంట్ యొక్క డీటెయిల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ పాస్. సో ఈ ఏ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నా ఈ అన్నీ ఓపెన్ అవుతాయి. సో ఆ పర్టికులర్ సిస్టమ్ సంబంధించిన డీటెయిల్స్, స్టేటస్ అలారం, మానిటరింగ్, సెక్యూరిటీ, నెట్వర్క్, స్టోరేజ్, ట్యాగ్స్, ఈ అన్నింటిలో ఏమంటామంటే ఇన్స్టెంట్స్ ప్రాపర్టీస్ అంటాం. డీటెయిల్స్, స్టేటస్ అన్నింటిలో ఏమంటామంటే ఇన్స్టెంట్స్ ప్రాపర్టీ. ఆ ఇన్స్టెంట్ సంబంధించిన ప్రాపర్టీస్ ఇస్తాయి. ఆ ఇన్స్టెంట్స్ ఏమైనా మేనేజ్ చేయాలంటే ఈ ప్రాపర్టీస్ ద్వారా మేనేజ్ చేస్తాం. క్లియర్, సో మన టాస్క్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఇన్స్టెంట్ సెలెక్ట్ చేసుకుని సింపుల్గా, సో ఇక్కడ ఇన్స్టెంట్ స్టేట్లోకి వెళ్ళి టెర్మినేట్ ఇన్స్టెంట్స్, నేను టెర్మినేట్ చేస్తాను. ఫినిష్, దట్స్ ఇట్. నా అగైన్ గో ఫర్ ఈసీడీ డాష్బోర్డ్. ఈసీడీ డాష్బోర్డ్కి వెళ్ళి చూడండి. సో ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను, డిస్ట్రాయ్ చేశాను. ఇక్కడ నాకు సెక్యూరిటీ గ్రూప్స్ 3 కనపడుతుంది కదా, సో నేను అక్కడ ఎలాస్టిక్ ఐపీ చేశాను, ఎలాస్టిక్ ఐపీ కూడా తీసేసాను. సెక్యూరిటీ గ్రూప్స్ 2 క్రియేట్ చేసాం కదా, యా మనం ఏమేమి చేసాం అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయండి. 2 సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసాం, కస్టమ్ సెక్యూరిటీ గ్రూప్స్. గో అండ్ సెలెక్ట్ 2 సెక్యూరిటీ గ్రూప్స్, యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి డిలీట్ సెక్యూరిటీ గ్రూప్స్. ఎస్, సో ఐ గో అండ్ డిలీట్. సో డిలీట్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. నా గో అండ్ సీ 2 సెక్యూరిటీ గ్రూప్స్ డిలీట్ అయిపోయాయి. సో ఇది డిలీట్ అయితే సిస్టమ్ ఇక్కడ మనకు స్టాప్ అయిపోతే, టెర్మినేట్ అయిపోతే ఈ సెక్యూరిటీ గ్రూప్ మీకు ఆటోమేటిక్గా టెర్మినేట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ మన ఈ సిస్టమ్ వాడాం కదా, ఈ సిస్టమ్ మనకి టెర్మినేట్ అయితే సో ఆటోమేటిక్గా అది కూడా డిలీట్ అయిపోతుంది. క్లియర్, ఇది ఈరోజు మీరు చేయాల్సిన సెక్యూరిటీ గ్రూప్, ఎలాస్టిక్ ఐపీ, ఇన్స్టెంట్స్ ప్రాపర్టీస్, ఈ 3 ఈరోజు చెక్ చేద్దాం. ఎన్ఐసి కార్డ్ ఇన్ఫర్మేషన్, సెక్యూరిటీ గార్డ్ ఇన్ఫర్మేషన్, స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ అండ్ సిస్టమ్ ప్రాపర్టీస్. ఓకే.
సో ఈ రికార్డింగ్ పంపిస్తాను, చెక్ చేసుకుంటాను.